ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన షాబాద్ నరహంతకుడు పార్వతి రాజ్ కుమార్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. 6గురిని చంపి 3 రోజులు కావస్తున్న అతడి ఆచూకీ చిక్కకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోంది. పోలీసులకు చిక్కినట్టు ప్రచారం జరిగినా అది కరెక్ట్ కాదని తేలింది. పోలీసులు రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చివరిసారి నిందితుడి కదలికల్ని గుర్తించారు. ఆ తర్వాత ఆచూకీ చిక్కడం లేదు. నిందితుడు బలవన్ మరణానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకు ఎదురుగా వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పట్టాల మీద కొద్దిసేపు నిలబడి రైలు దగ్గరికి రాగానే పక్కకు తప్పుకున్నాడు. ఈ చిత్రాల సమీపంలోని ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మరోవైపు నిందితుడు పథకం ప్రకారమే వరుసగా 6గురిని కడతేర్చినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. పక్కింటి వారికి తెలియకుండా ఏ టైంలో హత్యలు చేయాలో పక్కగా ప్లాన్ చేసుకున్నాడు. తన సొంత కారుకు బదులు షాద్నగర్కు వెళ్లి సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తెచ్చుకున్నాడు. హత్యల తర్వాత పరారయ్యేందుకు అవసరమైతే వదిలేసేందుకు వీలుగా ఇలా చేశాడు. కత్తికి కొంత తుప్పు ఉన్నట్టు క్లూస్ టీం గుర్తించింది. ఇక 10 బృందాలతో గాలించిన పోలీసులు ఆదివారం మరో 4 బృందాలను రంగంలోకి దించారు. రాజ్ కుమార్ మొత్తం 4 ఫోన్లు 16 సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే 6గురిని చంపిన నిందితుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని బహిరంగంగా శిక్షించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 3 రోజులు కావస్తా ఉన్న 6 జంట హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ని పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా అరెస్టు చేశామని ధృవీకరించకపోవడంతో చేవెళ్ల ప్రజలు, అటు షాబాద్ ప్రజలతో పాటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ డిమాండ్ ఇంకాస్త ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. గతంలో అతనిపై పోక్సో కేసు నమోదైనప్పటికీ అతను అరెస్ట్ కాకపోవడము, బెయిల్ వచ్చినటువంటి వెంటనే అప్పుడు బయటకు వచ్చి తనకు బెయిల్కి వచ్చిందంటూ పోలీసులకు తెలియజేయడము, ఆ విషయంలో పోలీసులు సహకరించారు కాబట్టి చట్టం మనం అనుకున్న విధంగా ఉంటుంది, మనం ఎలా చెప్తే అలా పోలీసులు అనే ఒక ధీమాతోటే ఈ హత్యలకు అది ప్లస్ అయింది అనేది మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇప్పటికే పోక్సో కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నటువంటి ఎస్ఐని సైతం సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలీసులను ఎలా మేనేజ్ చేయాలి, వ్యవస్థల్లో ఎలా మేనేజ్ చేయొచ్చు అని ముందస్తుగానే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఇంత పెద్ద కేసులోనే తనను అరెస్ట్ చేయకుండా కాపాడారు అంటే ఇక ముందు హత్య కేసుల్లో కూడా ఈజీగా తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇదంతా తను తెలుసుకొని తను లీగల్ గా ఇదంతా ప్రొసీడ్ అయ్యి హత్య కేసులో దొరకకుండా ఉంటే ఏ రకంగా ఉంటుంది, ఒకవేళ దొరికితే ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు, ఇవన్నీ కూడా తను అవగాహన తెచ్చుకున్న తర్వాత ఈ హత్యలకు పాల్పడ్డారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. 3వ రోజు కావస్తా ఉంది. ఇప్పటి వరకు అతను ఆచూకీ దొరకకపోవడంపై మాత్రం ప్రజలు తీవ్ర స్థాయిలో పోలీసులపై, ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అతన్ని ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేయండి, అలాంటి వ్యక్తులను సొసైటీలో బ్రతికేటువంటి హక్కు లేదు, ఒకవేళ అతనిపై కేసులు పెట్టినా 2-3 రోజులు జైల్లో ఉండి మళ్ళీ వచ్చి ఇంటి పక్కన వారికి భయభ్రాంతులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అవకాశాన్ని కల్పించకూడదు, ఎన్కౌంటర్ చేయాలనే ఒక డిమాండ్ పెరుగుతూ వస్తా ఉంది. నిన్న ఒక ప్రత్యక్ష సాక్షి కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ అనే నిందితుడు చెట్ల పొదల్లో నుంచి బయటకు వచ్చి టిఫిన్ కోసం ఇటు చేగూర్ తిమ్మాపూర్ వైపు వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీస్ అధికారి వచ్చి వెనక నుంచి పట్టుకున్నాడు అనేది మాత్రం ప్రత్యక్ష సాక్షి నేను ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదన్నీ అఫీషియల్ గా మాత్రం పోలీసులు అరెస్ట్ మా అధీనంలో ఉన్నాడు, అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నామంటూ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించకపోవడంపై మాత్రం పోలీసులు ఫెయిల్యూర్ అన్నట్టుగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. పోక్సో కేసులో అరెస్ట్ చేయడం ఫెయిల్యూర్ అవ్వగా 24 గంటలు దాటి 3 రోజులు కావస్తా ఉంది. ఇప్పటి వరకు కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండి అనేక చిన్న నేరాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులనే సైబర్ క్రైమ్ పేరుతో ఈ రోజుల్లో పట్టుకొస్తున్నటువంటి పోలీసులు అదే ప్రాంతంలో తిరుగుతూ పోలీసులకు సవాలు విసిరి మరి ఈ 3 రోజుల పాటు దొరకకుండా చిక్కకుండా అతను తలదాచుకుంటున్నాడు. అంటే ఇది పోలీసులు సరైనటువంటి తీరులో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, కాలయాపన చేస్తా ఉన్నారు. అసలు కేర్లెస్ గా
ఈ కేసు దర్యాప్తు చేపడతా ఉన్నారని ఒక విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి కాబట్టి పోలీసులు ఇమ్మీడియట్ గా అతను పట్టుకున్నటువంటి వెంటనే అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, షూట్ చేయాలన్నా, మరోసారి హత్య పథకం వేయాలన్నా ఈ ఇష్యూని ఎగ్జాంపుల్ కి తీసుకుని ఇంకా భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఇంకా కాస్త క్రైమ్ రేట్ తగ్గేటువంటి అవకాశం ఉంది అంటూ మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడతా ఉంది. తను ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డ్స్ ఎప్పటికప్పుడు అన్ని పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. ఇతనితో ఎవరెవరు టచ్ లో ఉన్నారు, బయట ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ వివరిస్తా ఉన్నారు. ఇంత తెలివిగా ఇతను పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇతనికి ఎవరు సహాయం చేస్తా ఉన్నారు అనేది మాత్రం పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే నిందితుడు రాజ్ కుమార్ తరపున స్నేహితులు కలిసి తిరిగేటువంటి వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి వారి మొబైల్ ఫోన్ అన్ని కూడా స్వాధీనం పరుచుకొని వారిని కూడా విచారణ చేపడతా ఉన్నారు. తల్లిదండ్రులను సైతం పోలీస్ స్టేషన్ కి పిలిపించి వారిని కూడా తమ అదుపులోనే పెట్టుకొని వారిని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. 3 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు 6 జంట హత్యల కేసు నిందితుడు దొరకకపోవడంపై మాత్రం పోలీసుల పైన విమర్శలు పెరుగుతూ వస్తా ఉన్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.